అన్న ఏది నాకు అన్న అలాగా ఎలా పడితే అలా పాడకూడదురా అన్న. నాకు నేను పాడాలనిపిస్తుంది అన్న. అన్న నువ్వు ఎలక్షన్ నామినేషన్ వేసిన రోజు ఎలా పాడాను? బ్రహ్మాండంగా పాడు. నువ్వు గెలిచిన రోజు ఎలా పాడాను? నువ్వు ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఎలా పాడాను? మరి ఇవాళ ఎందుకు కొడుతున్నారే? కొట్టేస్తున్నారా నాకు తెలియదు అన్న. మన అంత ఎందుకు? మన సత్యనారాయణ కూతురు పెళ్ళి అయింది కదా మరిపాలెంలో. సత్యనారాయణ కూతురు పెళ్ళి నువ్వు రాలేదేంటి? గణబాబు గారు కానిస్టెన్సీ నువ్వు రాలేదేట వేళ వచ్చాను కదా. పెళ్లి అయిపోయిన తర్వాత వచ్చావు. నేను పెళ్లికి ముందు వెళ్ళామన్నా. పెళ్లికి ముందన్నా వెళ్ళామన్నా క్యూలోని. నేను పెద్దోళ్ళతో పాటు ఎమ్మెల్యేతో పాటు అక్షంతలు వేద్దామని వెళ్ళానన్నా. లైన్ లో నిలబడి వెళ్ళేస్తే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు చూశానన్నా. అన్నా చూసి ఇలాంటి స్టేజ్ మీద బ్రహ్మాండమైన పెళ్లి చేశారు. వైజాగ్ ఎవరు చేయలేదు అలాంటి పెళ్లి చేశారే. వైజాగ్ ఎవరు చేయలేదు అలాంటి పెళ్లి చేశారు. చూసావు కదా తర్వాత వెళ్ళి చూసావు అన్నా. అన్నా పెళ్లి కొడుకుని చూశానన్నా. పెళ్లి కొడుకు ఎలాగున్నాడు తెలుసానా అన్నా? నల్లగా తారు డబ్బాలాగా ఉన్నాడే. నెమ్మది చెప్తానే నల్ల తారు డబ్బాలాగా ఉన్నాడే అన్నా. పెళ్లి కూతురు ఉందన్న. పెళ్లి కూతురు రంపలాగా ఉంది. సరే బాగుందన్న. ఇద్దరును ఏమన్నా వాళ్ళిద్దరు చూస్తే పాట వచ్చింది నాకు. అని అందరూ ఉన్నారు పాట వచ్చింది. ఏం పాట పాడారు అని వాళ్ళందరూ ఉన్నప్పుడు పాట వచ్చింది అన్న. కాలరాత్రికి చందమామకు ముళ్ళు పెట్టే మూడలోకం అన్నా. అన్నా పౌరానికి పంజరానికి పెళ్లి చేసే మూడలోకం అన్నా. కాలరాత్రికి చందమామకు ముళ్ళు పెట్టే మూడలోకం. ఓ కాలరాత్రికి చందమామకు. నువ్వు నా బండి దిగిపోయి చాలా మంచి పని చేసావు. నువ్వు నన్ను ఎలా తల్లేదు తెలిసా? నువ్వు అక్కడ నువ్వు వచ్చుంటే నాకు ఈ బాధ లేదు కదా. నీతో పాటు నేను తన్నులు తినేవాడిని. ఏటాలుగంటే పుట్టినప్పటి నుంచి పెళ్లిలోకి వెళ్ళి పుట్టినప్పటి నుంచి వెనకాల తిరుగుతున్నా. ఎలక్షన్ తిరిగిపోయావే. ఎలక్షన్ కార్పొరేట్ కాంచి నీ ఎమ్మెల్యే అయిన వరకు నీకు అన్ని సాకిరీలు చేశానే. నువ్వు ఎమ్మెల్యే అయికి నన్ను వదిలేసావు. నువ్వు ఎమ్మెల్యే అయికి నన్ను వదిలేసామన్నా. ఏం పాట పాడేవరా? పాడకూడతాలుగా కొట్టి తోసారన్న. కొట్టి మామూలు తోయలేదు అన్న. ఏడు చేస్తాను నా టైం అన్న. నా బాగోలేదు రైట్. పంతులు గారి దగ్గరికి వెళ్ళాలి. నా టైం బాగోలేదు. పంతులు గారి దగ్గరికి వెళ్ళాలి. నాతో తిరిగిన వాళ్ళు మీరు అందరూ ఎమ్మెల్యేలు అయిపోయారే. నేను అలా ఉండిపోయిన తనులు తింటున్నాను. అంతెందుకు కానీ అన్న మా ఆవిడ ఎలా ఉంటది? నా దగ్గర ఎంత భయంగా ఉంటది. నా దగ్గర ఎంత భయంగా ఉంటుంది చెప్పు. మా ఆవిడ కూడా కొట్టిందన్న. నన్ను కొట్టిందా? మా ఆవిడ కొట్టిందా? కొట్టలేదురన్నా. తన్నిందా? అవునన్నా. ఏం చేసావురా అన్న? మన రాత్రి లేట్కి ఇంటికి వెళ్ళానన్నా. లేట్కి ఇంటికి వెళ్తే బెల్ల కొట్టాను. తలుపు తీసింది. మా ఆవిడని చూడగానే నాకు మంచి రొమాంటిక్ పాట గుర్తొచ్చిందన్న. అన్న మా ఆవిడ చూసి అన్న మల్లెపూ పాట పాడారే. మల్లెపూ పాట. మల్లె పువ్వుకు పందిరి బోలే అన్నా. మల్లె పువ్వుకు పందిరి బోలే మసక చీకటిలో వెన్నెల బోలే. మల్లె పువ్వుకు పందిరి బోలే మసక చీకటిలో వెన్నెల బోలే. నీ పాదం మీద పుట్టి మచ్చలై చెల్లమ్మ. ఏట్రా భార్యను పట్టుకొని చెల్లమ్మన్నావా? భార్యను పట్టుకొని ఒరే ఈశ్వరరావు తన్నిందా? మామూలు తల్లది. ఇరిగిందా? అవతల పడ్డని వెళ్ళిపోయి. మరి తన్నదేట్రా? అవతల పడ్డని వెళ్ళిపోయి. తన్నదేట్రా? నేనేం బంధు తాగనరా. భార్యను పట్టుకొని చెల్లమ్మంటే తన్నదరా అన్న. పాట స్పందించేసానే. ఏమి స్పందించడం రా? ఎప్పుడేది స్పందించాలో తెలియపోతే ఎలాగరా? అన్న పాట స్పందించేసాను. నీకు తెలుసు కదా నా బాధ. ఇన్ని తన్నులు తిన్నా నీకు మార్పు రాకపోతే ఎలా? ఏంటి నా బతుకంతన్నా? మీరందరూ ఎమ్మెల్యేలు అయిపోయారు పాటలు పాడించుకొని. మీరందరూ నాతో పాటలు పాడించుకొని మీ అందరూ ఎమ్మెల్యే అయిపోయారు. నెక్స్ట్ టైం ఆయనకి ఇచ్చేయండి బాబు. ఎందుకు వచ్చింది మాకు ఈ సీట్?